అదేంటి ఇప్పటి వరకు కేక్ కట్ చేయించాలని అనుకున్నాం కదా. అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అనుకోవడం లేదంతే. మరి ఇంకేం చేయిస్తావు? పెద్దయ్య గారికి పెద్దమ్మ గారికి పెళ్ళై 30 సంవత్సరాలు అయింది కాబట్టి 30 వసంతాలకి గుర్తుగా 30 ప్రమిదలు వెలిగించి అదంతా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉందిలేండి. నువ్వేదేదో చెప్తున్నావు, అది నాకు నచ్చడం లేదు. ఈ ఇంట్లో వాళ్ళకి నచ్చిందిలేండి, మీకు నచ్చినా నచ్చకపోయినా పెద్ద పట్టించుకునేవారు ఎవరు లేరు. ఏ షటప్! పనివాడివి పనివాళ్ళ ఉండు. నా దగ్గర నీ పెత్తనం చూపించడానికి ప్రయత్నించుకో. నిలవేణి, ఇప్పుడు కేక్ కటింగ్ ఉందా లేదా? ఆ కార్యక్రమం ఇక లేనట్టే అర్చనమ్మ గారు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఛ, నేనేదో అనుకుంటే ఇంకేదో చేసేస్తున్నావు. నాకు తెలుసు అర్చనమ్మ గారు, మీరు ఈ కిచెన్లోకి వచ్చినప్పుడే ఊహించాను ఏదో చేయబోతున్నారని. కేక్ పిండిలో ఏదో కలిపే ఉంటారని. అందుకే ఇప్పటికిప్పుడు జరగబోయే కార్యక్రమం మార్చేశాను. మీరు నా కుటుంబం జోలికొస్తే నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. కేక్ తీసుకురాలేదు. సరే, త్వరగా కేక్ తీసుకురండి, కేక్ కట్ చేద్దాం. ఇంకెక్కడి కేకు? ఈ నీలవేణి కేక్ చేస్తాను, క్రాకర్ చేస్తాను అని ఏదేదో చెప్పి ఆఖరికి హ్యాండ్ ఇచ్చింది. అయ్యయ్యో, అంటే ఇక ఈ సెలబ్రేషన్ ఫెయిల్ అయినట్టేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాదు. నీలవేణి, ఏంటమ్మా ఇలా చేసావు? అయ్యగారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మనం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు దీపం వెలిగించడంతో మొదలు పెడతాం కదా. అవునమ్మా. అందుకే కొవ్వొత్తులు ఆర్పి కేక్ కట్ చేసే సాంప్రదాయం మనకెందుకు అనిపించింది. అందుకే పెళ్ళయ్యాక 30 వసంతాలు ముగించుకున్న మీ చేత 30 జ్యోతులు వెలిగించి మీ బంధం మరో 30 వసంతాలు ఆ దీపాల్లాగే వెలుగుతూ సాగిపోవాలని ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలు పెడుతున్నాం అయ్యగారు. నువ్వు సూపర్ అమ్మా. వావ్ నీలవేణి, ఎవరికీ రాని ఆలోచన నీకొచ్చింది. ఇట్స్ రియల్లీ గ్రేట్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ వెస్టర్న్ కంటే అలవాటు మనకెందుకు? పైగా నువ్వు చెప్పిన దాంట్లో చాలా విలువైన విషయం దాగుంది. మీరు కూడా ఏం నాన్న, ఈ నీలవేణి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంటే మీరు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. నీలవేణి చెప్పిన దాంట్లో తప్పే ఉంది కాంచన. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు దీపాలు వెలగాలి, కానీ దీపాలు ఆర్పటం ఏంటి? అది మన సంస్కృతిలోనే లేదు. నీలవేణి చెప్పిందే చేస్తున్నాం. పట్టుకోండి. దీపాలు వెలిగించండి పెద్దయ్య గారు, వెలిగించండి అమ్మగారు.